కుంభరాశి వారికి ఈరోజు శుభ సంకేతాలు ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తున్నాయి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, మహాలక్ష్మీదేవి కటాక్షం, ఎన్నాళ్ళకు ఎదురు చూస్తున్న ఒక గొప్ప శుభవార్త మీ జీవితంలోకి రాబోతోంది. ఉద్యోగం, వ్యాపారం, ధనప్రాప్తి, కుటుంబ సంతోషం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యం, ఏ విషయంలో అదృష్టం మీ వైపు తిరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో చెప్పేటటువంటి పరిహారం మీ అదృష్టాన్ని మరింతగా పెంచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కటాక్షం, మహాలక్ష్మి అమ్మవారి అనంతమైన ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రాశి వర్స్ తెలుగు ఛానల్కు హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆగస్టు 1, 2026 ఆషాఢ మాసం శనివారం సందర్భంగా కుంభరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది, ఈరోజు ఏ రంగాలలో విజయాలు దక్కబోతున్నాయి, ధన యోగం, ఉద్యోగ యోగం, వ్యాపార లాభాలు, కుటుంబ ఆనందం, వివాహ అవకాశాలు, ఆరోగ్య స్థితి, ఆస్తి వ్యవహారాలు, పెట్టుబడులు, కోర్టు కేసులు, విదేశీ ప్రయాణాలు, యోగం వంటి ప్రతి అంశాన్ని ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి. ముందుగా మనం ఈరోజు పంచాంగ విశేషాలను కనుక చూసుకుంటే ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము, అలాగే ఆగస్టు 1, 2026 శనివారం తదియ తిథి రాత్రి 11 గంటల 7 నిమిషాల వరకు ఉండి తరువాత చవితి తిథి ప్రారంభమవుతుంది. శతభిష నక్షత్రం రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు ఉండి తర్వాత పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 9 నిమిషాల నుండి 2 గంటల 50 నిమిషాల వరకు ఉన్నాయి. వర్జం తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాల నుంచి 5 గంటల 2 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 41 నిమిషాల నుంచి 8 గంటల 32 నిమిషాల వరకు ఉన్నాయి. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు మీ జన్మరాశి అయిన కుంభరాశిలో సంచరించటం, శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, మహాలక్ష్మీదేవి కటాక్షం కలిసి కుంభరాశి వారికి అనేక శుభయోగాలను కల్పిస్తున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ధనప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, కెరియర్ గ్రోత్, వ్యాపార విస్తరణ, పెట్టుబడుల లాభాలు, ఆస్తి యోగం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలలో అనుకూలత, శుభవార్తలు, వివాహ యోగం, ఆర్థిక పురోగతి, అనుకోని ధనలాభం వంటి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కుంభరాశి వారికి ఈరోజు అన్ని రంగాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఒక్కో అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తుండడంతో అనుకోని ధనలాభం, బోనస్ లేదా పెండింగ్ చెల్లింపులు అందే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా విశ్లేషించి ముందుకు వెళ్ళటం అనేది రాశి వారికి చాలా మంచిది. అలాగే ప్యాసివ్ ఇన్కమ్, ఆన్లైన్ ఇన్కమ్, డిజిటల్ బిజినెస్, యూట్యూబ్ ఇన్కమ్ వంటి కొత్త ఆదాయ మార్గాలపైన ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు బడ్జెట్ కంట్రోల్ పాటిస్తే భవిష్యత్తులో బాగా లాభపడతారు. అప్పులు తీసుకోవడం కంటే పాత బకాయిలను తీర్చేందుకు ప్రయత్నిస్తే మీకు ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్, శాలరీ హైక్, కెరియర్ గ్రోత్ గురించి మంచి చర్చలు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఐటీ, సాఫ్ట్వేర్, ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్, డిజిటల్ మార్కెటింగ్, గవర్నమెంట్ జాబ్స్ రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల ద్వారా మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే భాగస్వామి వ్యాపారంలో చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. అలాగే ఉద్యోగం ఎవరైతే మారాలని అనుకుంటున్నారో ఇంటర్వ్యూ కాల్స్ లేదా కొత్త కంపెనీ నుంచి సమాచారం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. మరి ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూసుకుంటే కనుక సాధారణంగా ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని కొంత ఈ రాశి వారు తగ్గించుకోవాలని చెప్పచ్చు. హార్ట్ హెల్త్, అలాగే బీపీ, డయాబెటీస్ ఉన్నవారు మందులు సమయానికి తీసుకోవటం అనేది చాలా మంచిది. యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయటం వల్ల ఏకాగ్రత మరియు శక్తి పెరుగుతాయని చెప్పచ్చు. ప్రయాణాల్లో అలసట కలిగే అవకాశం ఉంది. తగినంతగా నీరును త్రాగండి. నిద్రను నిర్లక్ష్యం చేయకుండా శరీరానికి విశ్రాంతి ఇవ్వటం అనేది చాలా అవసరంగా కనిపిస్తోంది. మరి ప్రేమ, వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే ప్రేమలో ఉన్న వారికి సంబంధాలు మరింతగా బలపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. జీవిత భాగస్వామి నుండి మంచి సహాయ సహకారం లభిస్తుంది.
చిన్న అపార్థాలను వెంటనే పరిష్కరిస్తే మీ బంధం మరింతగా బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొత్త సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి మనం చెప్పచ్చు. ప్రేమను వ్యక్తపరచడానికి ఈరోజు అనుకూలమైన సమయం. కోపంతో మాట్లాడితే చిన్న సమస్య పెద్దదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దూరంగా ఉన్న జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి సంతాన విషయంలో ఆశాజనకమైన సమాచారాలు వినేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దంపతులు కలిసి ఆలయ దర్శనం చేసుకుంటే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నమ్మకం, సహనం ఈరోజు మీ బంధాన్ని మరింతగా బలపరుస్తాయి. మరి కుటుంబ విషయాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకుంటే కనుక కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. పెద్దల ఆశీస్సులు మీకు అదృష్టాన్ని పెంచుతాయి. సోదరులతో ఉన్నటువంటి అపార్థాలు తొలగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆస్తి వ్యవహారాలలో అనుకూలమైన పరిణామాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధువుల నుండి శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన కూడా కొద్దిగా శ్రద్ధ అవసరం. అలాగే అవసరం లేని వాదోపవాదాలకు దూరంగా ఉండండి. పిల్లల చదువుల విషయంలో మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయటం అనేది శుభప్రదంగా ఈ రాశి వారికి కనిపిస్తుందండి. మరి ఈ రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే యూపీఎస్సి, ఏపీఎస్సి, అలాగే టీఎస్పీసీ, బ్యాంకింగ్, నీట్, జేఈ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఏకాగ్రత ఉంటుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూలమైన సమాచారాలు అందుతాయండి. గురువుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. మొబైల్ మరియు సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకోవటం అనేది మంచిది. కష్టపడిన వారికి ఈరోజు మంచి గుర్తింపు లభించే అవకాశం రాశి వారికి కనిపిస్తోంది. మరి ఈ రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక ఉద్యోగినులకు కార్యాలయంలో ప్రశంసలు అందుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గుర్తింపు లభిస్తుంది. గృహిణులు కుటుంబ సభ్యుల నుండి గౌరవం పొందుతారు. అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లేదా గృహ అవసరాల కొనుగోలుకు కూడా ఇది అనుకూలమైన రోజు అని చెప్పచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. విశ్రాంతి తీసుకోవటం మంచిది. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం వల్ల ఆర్థికంగా మంచి అవకాశాలు ఈ రాశి వారికి పెరుగుతాయండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఆధ్యాత్మిక సూచనలు మనం చూసుకుంటే శనివారం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించండి. అలాగే పేదలకు అన్నదానం లేదా నువ్వుల దానం చేయటం శుభ ఫలితాలను ఇస్తుంది. తులసి మొక్కకు నీరు పోసి లక్ష్మీదేవిని కనుక ప్రార్థిస్తే ధనయోగం, కుటుంబ శాంతి ఈ రాశి వారికి పెరుగుతాయి. మరి కుంభరాశి వారికి ఈరోజు అనుకూలతతో కూడిన మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ధనయోగం, అలాగే కెరియర్ గ్రోత్, ప్రమోషన్ అవకాశాలు, వ్యాపార విస్తరణ, పెట్టుబడిలో లాభాలు, కుటుంబ సంతోషం, ప్రేమలో విజయం, ఆస్తి యోగం, విదేశీ అవకాశాల వంటి రంగాలలో మంచి పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఖర్చులు, భావోద్వేగ నిర్ణయాలు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ప్రతిరోజు తెలుగు రాశి ఫలాలు, పంచాంగం మరియు జ్యోతిష్య విశ్లేషణ, ధన యోగాలు, ఉద్యోగ అవకాశాలు, ఆధ్యాత్మిక పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.